బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మంగయ్య తెలివి. పూర్వం వైశాలి రాజ్యాన్ని అనంతుడు పాలించేవాడు. ఒకరోజు మంగయ్య అనే దొంగను నేర విచారణకు ఆస్థానంలో ప్రవేశపెట్టారు. అతను నేరం చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో మహారాజు అతని చేతులు నరికివేయాలని భటులను ఆదేశించాడు. వెంటనే మంగయ్యను శిక్ష విధించే ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడికి వెళ్ళాక అతని చేతులకు ఇనుప సంకెళ్ళు వేసి భటులు చేతులు ముందుకు లాగి పట్టుకున్నారు. చేతులు నరకడానికి పోతురాజు కత్తితో సిద్ధంగా ఉన్నాడు. సైన్యాధికారి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు మంగయ్య సైన్యాధికారితో, అయ్యా, శిక్ష విధించబోయే ముందు నాదొక చిన్న విన్నపం. దయచేసి నా కుడి చేతిని మాత్రం నరకవద్దు. దాని బదులు ఒక కాళ్ళు నరకండి అన్నాడు. మంగయ్య మాటలకు విస్తుపోయిన సైన్యాధికారి, నీ కుడి చెయ్యి అంత విలువైనదా అని అడిగాడు. అవునండి, నాకు నా కుడి చెయ్యి ఎంతో ప్రియమైనది. ఎందుకంటే నాకు విద్య నేర్పిన గురువు పేరును ఆ చేతి మీదే పచ్చబొట్టు వేయించుకున్నాను. కావాలంటే చూడండి అన్నాడు మంగయ్య. చేతిపై ఉన్న పేరును చూసి సైన్యాధికారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది మహారాజు గురువైన నాగభట్టు పేరు. కాసేపు ఆలోచించిన సైన్యాధికారి శిక్షను ఆపివేసి వెంటనే అతన్ని మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళి అతని విన్నపాన్ని తెలియజేశాడు. దాంతో మహారాజు, మా గురువు దగ్గర చదువుకున్న వాళ్ళంతా మంచి స్థానాలు స్థిరపడ్డారు, కానీ ఇతను దొంగగా మారాడంటే నమ్మబుద్ధి కావడం లేదు అని మనసులోనే అనుకోసాగాడు. తర్వాత ఏదో తప్పు జరుగుతుందని గమనించి, నువ్విలా దొంగతనాలు చేయడానికి కారణమేంటి అని అడిగాడు. మహారాజా, నేను నిజానికి దొంగను కాదు. రాజ్యంలోని కొంతమంది అధికారుల్లో అవినీతి పెరిగిపోయింది. దాన్ని బయటపెట్టాలని చూసిన నన్ను కావాలని చేయని తప్పులో ఇరికించి శిక్ష వేయించాలని చూశారు. వారికి మీ బావమరిది ప్రచండ వర్మ అండ ఉంది. తన ఇష్టానుసారం ప్రజలపై దౌర్జన్యం చేస్తూ రైతులు పండించిన పంటలను దోచుకుంటున్నాడు. ఎదురు తిరిగిన వారి మీద లేనిపోని నేరాలు మోపి శిక్ష పడేలా చేస్తున్నాడు. నేను వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాను. నన్ను కూడా మోసం చేయాలని చూశాడు. కానీ నేను ఎదురు తిరగడంతో ఖజానాలో దొంగతనం చేశానని నా మీద నేరం మోపారు అని వివరించాడు మంగయ్య. ఆ మాటలన్నీ విన్న మహారాజు, మరి ఈ విషయం నాకు ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించాడు. ఈ అక్రమాలు చేస్తుంది మీ బావమరిది. ఈ విషయం మీకు నేరుగా చెబితే నమ్మరు. ఇప్పుడైనా మీ గురువుగారి మీద మీకున్న భక్తి వల్ల నా మాటలు మీరు నమ్మారు. లేదంటే అన్యాయంగా నా చేతులు కోల్పోయేవాడిని. నాలా చేయని నేరానికి ఇప్పటికీ చాలా మంచి శిక్ష అనుభవించారు. ఇంకో విషయం మహారాజా, నిజానికి నేను మీ గురువుకు శిష్యుడిని కాదు. మీకు ఎలాగైనా రాజ్యంలో జరుగుతున్న విషయం తెలియజేయాలని అలా చెప్పాను. నన్ను మన్నించండి అంటూ తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు రంగును చెరిపివేసుకున్నాడు మంగయ్య. తనకు తెలియకుండానే రాజ్యంలో బావమరిది సాగిస్తున్న అరాచకాలను భటుల ద్వారా తెలుసుకున్న మహారాజు అతనికి కఠిన శిక్షను విధించాడు. అవినీతికి పాల్పడుతున్న అధికారులందరినీ తొలగించి వారి స్థానంలో వేరే వారిని నియమించాడు. రాజ్య పరిస్థితిని తెలియజేసి తనకు కనువిప్పు కలిగించిన మంగయ్యను అనంతుడు ఆస్థానంలో ప్రధాన సలహాదారునిగా నియమించుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.